మార్కు సువార్త అధ్యాయము 8వ వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలొమోను వచ్చి ఆయనకు ప్రియమైన సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ వచ్చి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొగిలించినది ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చు. వారు వచ్చి కనిపిస్తుండగా రాయి పొదిలిపబడి ఉండగా చూసింది. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లనంగిటి ధరించుకొని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుంట చూసి మిగులు కలవరపడి, అందుకు అతడు కలవరపడకుంటే సిలువ వేయబడిన నజరైన యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలలోనికి వెళ్తున్నాడని ఆయన మీతో చెప్పినట్టు మీరు అక్కడ చూద్దరని చెప్పారు. ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పబడింది. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధుల నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితో కూడా ఇది చెప్పలేదు. ప్రార్థన చేసుకున్నాం. వందనాలు చెప్పండి. స్తోత్రాలు సంఘానికి సన్నిధానములకు నడిపించినందుకు వందనాలు. ప్రభువా, రావాల్సిన వారిని నడిపించండి. మా ప్రతి బలహీనత నుంచి విడిపించమని, సేవకుల ద్వారా మాట్లాడమని, సంఘాన్ని ఆనాటికి ఆశీర్వదించి నూతనపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు వందనాలు. వచ్చిన ప్రతి పెట్టుబడి వందనాలు. రావాల్సిన నడిపించి తీసుకురండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, బలహీనలను బలపరచమని, చిరుచోట్లను మరుగుపరచమని, వాక్యం ద్వారా మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. అలాగే మన కాంపౌండ్ చర్చికి ప్రతి ఆదివారం వస్తున్నటువంటి ఈ ముందుకు వచ్చినటువంటి సహోదరులు, అమ్మా మీ చేతులు చూపించండి. 1 2 3 4 5 వెనకాల ఒక బ్రదర్ ఉన్నాడు. 6 మీరు ప్రతి ఆదివారం మన కాంపౌండ్ చర్చికి వస్తారు. ఈరోజు ఇక్కడికి రమ్మంటే వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కువ అగ్ని వస్తుంది కానీ తెలుగు రాదు. ఇందులో చక్కని పాటలు పడతారు. మంచిది. వచ్చిన మీ అందరికి వందనాలు. 1:30 కల్లే మరి వాక్యం క్లోజ్ చేసుకుంటాం. వాక్యం అయిపోతుంది. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినం గడిచిపోగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలొమోను వచ్చి ఆయనకు పుయ్యవన్నని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారం పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొందించిందని ఒకరితో ఒకరు చెప్పుకుని, ఆ రాయి ఎంతో పెద్దది, గొప్పది. మా అందరూ తెలుసు. శుక్రవారం శుక్రవారం సిలువేయబడ్డాడు. 7 మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. అప్పుడు అరిమతయ్య చేసే పని ఒక ఆయన ఆ పట్టణంలో ఒక సభ్యుడు, ఒక సభకి సభ్యుడు అనమాట, పెద్ద మనిషి ఆయన. తర్వాత నికోదేము తెలుసు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వస్తాడు. రాత్రి వేళ వచ్చిన నికోదేము ఇద్దరు కలిసి మరి పిల్లలతో మాట్లాడి బాడీని తిప్పి
అరిమతయి యోసేపు తాను తొలగించుకున్నటువంటి సమాధిలోనికి తీసుకొని వస్త్రాలు చుట్టి సుగంధ పూసి సమాధిలో ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రాయిపోలించారు. తర్వాత కొంతమంది నాయకులు వచ్చి ఏమన్నారంటే, యేసు ప్రభు బతుకున్నప్పుడు 3 రోజులేసి చెప్పాడు, ఇలా జరగబోయిన వాళ్ళ శిష్యులు దాన్ని గొప్ప చేసి మళ్ళీ చేస్తారని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఆ పెద్ద రాయి, ఆ రాయికి శీలేసిన తర్వాత సైనికులు ఉంచారు. ఎవరండి వాళ్ళు? బండ్రోతులు ఉంచారు. అయితే మరి నిన్నటి దినం ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నిన్న ఎక్కడికి వెళ్ళాడు? పాతాళలో కానికి వెళ్ళాడు. వెళ్ళి అపవాది వాళ్ళందరిని బంధించి ఉన్నాడు. సువార్త చేసి శరగా తీసుకొని పరదేశికి, పరలోకానికి వచ్చాడు. పరిశుద్ధులందరినీ కూడా తీసుకొని వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. అపవాది ఏం చేశాడు? అపవాది ఎవరు? మరణానికి బలము కలిగిన వాడు. అపవాది యొక్క మరణమును ఏం చేయడానికి? నశింపు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు రక్తం కాచి ప్రాణం పెట్టినప్పుడు శిలువలో సాతాను యొక్క తలక ఏమైంది? చెత్తక గొట్టంకి ఉంది అని ఆదికాండం 3:15 చెప్పబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళ యొక్క ఆచారం అది. మనం కానీ చూస్తే 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. పనివారి చేత 2వ దినాత్మ 16:14 తన పితరులతో కూడా నిద్రించి పనివారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యముతోనూ నిండిన పడకల మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధ వర్గములను ధరించి దావీదు పట్టణమందు అతడు తన కోరికై తొలగించుకొనిన వారి యందు అతని పాతి పెట్టింది. ఎవరండి? దావీదునా? ఇక్కడ ఎవరో ఒక దావీదునా? సరే. అంటే వాళ్ళ యొక్క ఆచారం సుగంధ ద్రవ్యాలు తీసుకొని పరిమళ ద్రవ్యం తీసుకొచ్చి ఆ గంధవర్ణాలు తీసుకొచ్చి వాడికి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలపించుకున్న సమాధి యందు అతన్ని పాతి పెట్టేది. కదా? అట్లనే యేసు ప్రభు కూడా పుయ్యాలని తీసుకొని వచ్చారు. బాడీకి పుయ్యాలి, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు మర్చిపోయారు. అదేవిధంగా 2వది చూసినట్లయితే రాయి ఏమైంది? పొర్లించబడింది. అది ఎవరు? మత్తయి సువార్త మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు దిగవచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను.
అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెలుగువలే ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. మీ అందరూ తెలుసు దేవదూతలు. పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించింది. ఆ రాయి మీద కూర్చుంది దేవదూత. అప్పుడు ఏమైంది? భూకంపం వచ్చింది. ఎలా ఉన్నాడు దేవదూత? తెల్లగా, హిమంత తెల్లగా ఉన్నాడు దేవదూత. అంటే దేవదూతలు అంతే ఉంటారు కదా. అలాగే భయపడి కావెల వారు వణికి సచ్చిన వారు వలె ఉన్నారు. ఎవరో కాపులో ఉన్నాడు. కానీ ఎవరైతే చూడడానికి వచ్చారో ద్రవ్యాలు తీసుకొని వాళ్ళతో చెప్తున్నట్టు మాట ఏంటంటే, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పొందుకున్న స్థలమును చూసి త్వరగా వెళ్ళండి అని చెప్తున్నాడు. సరేనమ్మా, మంచి. ఇందాక మనం ఏ వాక్యం చెప్పుకున్నాం కదా? వాక్యం మీరు సజీవుడవైన వారిని మీరెందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి మృతుల్లో వెతకడానికి వచ్చారు. అంటే ఆయన బాడీకి అత్తర్ రాద్దాం, సుగంధాలు రాద్దాం అని తీసుకొచ్చారు. కానీ అక్కడ యేసు ప్రభు ఉన్నాడా? సమాధి ఏమైంది? ఖాళీగా అయిపోయాడు. వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. మరలా పేతురు యోహానులు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి లోపల చూశారు. స్థలంలో ఎక్కడ? సమాధి. చూస్తే అక్కడ ఏమున్నాయి? వస్త్రాలు చుట్టి ఉన్నాయి. యేసు ప్రభు వారు సమాధిలో లేపినటువంటి లాజరుకి ఏంటది? చుట్టి ఉన్నాయి, కట్లు చుట్టి ఉన్నాయి. ఏమన్నాడు యేసు ప్రభు వారు? కట్లు ఇప్పండి అన్నాడు. ప్రేత వస్త్రాలు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా వాళ్ళు చుట్టినటువంటి వస్త్రాలు అక్కడే ఉన్నాయి. కానీ యేసు ప్రభు సమాధిలో లేడు. అయితే మరి మనం మార్క్స్ సువార్త అధ్యాయం 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కింద ఏముందంటే, ఎవరు కనపడ్డాడు అన్నది? మగ్దలేని మరియాకి. ఎక్కడండి? మగ్దలేని మరియా. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి ఇక్కడ తాను 7 దయ్యములు 9వ వచనంలో ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను పట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. చాలు, మొదట కనబడెను. ఎవరికి? మగ్దలేని మరియ. ఈ మగ్దలేని మరియ అందరు వెళ్ళారు, కానీ మగ్దలేని మరియ ఎలా? ఆమె ఎవరంటే ఆమె జీవితాన్ని యేసు ప్రభు మార్చేశాడు. 7 దెయ్యాలు పట్టిన మరియా. అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు ఆమె దెయ్యాలతో రోజుకో దెయ్యం. సోమవారం దెయ్యం, మంగళవారం దెయ్యం, వాటి పేర్లు కానీ బుధవారం దెయ్యం. వర్షమే శాంతి లేకుండా తన జీవితాన్ని పాడు చేసినటువంటి ఆ దెయ్యం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏం చేస్తుంటే, మనుషులను బట్టి అవకాశం ఇస్తే ఏం చేస్తాయి? పీడిస్తాయి, ఏమండి, బాధ పెడతాయి, శోధిస్తాయి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు తన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎల్లను స్వస్థపరిచిన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి వచ్చాడు, విడిపించాడు. కాబట్టి ఈ మగ్దలేని మరియని 7 రోజులు విశ్రాంతి లేకుండా మరి బాధ పెడుతున్నటువంటి ఆ దెయ్యాన్ని యేసు ప్రభు గద్దించినప్పుడు ఆ దెయ్యం ఇప్పుడు మంచిగా స్వస్థత పొందుతుంది.
ఏం పొందుకుంది? స్వస్థత పొందుకొని యేసు ప్రభుని వెంబడించుతుంది. మనం చూస్తే లోకాసు వార్త 8వ అధ్యాయంలో 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, వీరు కూడా వారితో యేసయ్యతో ఉండి సువార్త ప్రకటించారు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు ఎంతో మందికి మేలు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన బాగుపడుతున్నారు, నెమ్మది పొందుతున్నారు. హల్లెలూయా. మన శుక్రవారం సహోదరు వచ్చింది కదా, ఆమె అయితే ఉద్యోగం మానేసి కరపత్రాలు తీసుకొని సంచిలో వెళ్ళి సువార్త చేస్తుంది. ఏంటంటే దేవుడు ఆమె పట్ల ఒక మేలు చేశాడు. హల్లెలూయా. నా పట్ల దేవుడు మేలు చేశాడు. ఏంటది? 6 సంవత్సరాలు జ్వరంతో బాధపడుతున్నాను, యేసు ప్రభు గుర్తి స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. ఆ మగ్దలేని మరియ యోహాను సువార్తలో ఏడుస్తుంది. ఏం చేస్తుంది? ఏడుస్తుందంటే నా ప్రభుని ఎవరెత్తుకెళ్ళారని దేవదూతను కూడా అడిగింది. అంటే దేవుడు అంటే అంత ప్రేమ. కానీ యేసు ప్రభు అంటున్నాడు, దేవదూత కూడా అడిగింది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా, నీవు అంటే చెప్పు, నీవేమన్నా తీసుకుంటే చెప్పు అని. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు వచ్చాడు, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఎవరిని ఎదుగుతున్నావు అని ఆమెను అడగగా, తోటమాలి అనుకుని, తోటలో సమాధి ఎక్కడుంది? తోటలో ఆయన ఏం తోటమాలి అంటే అందులో కాపులో ఉండి పని చేస్తున్నాడేమో, అక్కడ ఉంటున్నాడేమో అనుకుని తోటమాలి అనుకుని, అయ్యా నువ్వేమో మోసుకెళ్ళావా ఏంటి? యేసు ప్రభుని ప్రశ్నిస్తుంది. అంటే యేసు ప్రభు గుర్తుపట్ల. అయితే యేసు ప్రభు ఏమంటే మరియా, ఏంటంటే మరియా అని పిలిచినప్పుడు అప్పుడు స్వరాన్ని గుర్తుపెట్టి బోధకుడా రబ్బూని, అయ్యా నువ్వేనా, నువ్వు సజీవుడు అయి లేచావా? హల్లెలూయా. అయితే నా సహోదరులకు వెళ్ళి చెప్పు, నేను సజీవుడై లేచాను, ఇంకా ఎక్కుపోలేదు. 18వ వచనంలో మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచితిని, శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా. తెలియజేసినా నమ్మలేదు, నమ్మలా. హల్లెలూయా. అయితే ఎవరు నమ్ముతారు? యేసు ప్రభుని ఎవరైతే చూస్తారో వాళ్ళు నమ్మారు. ఎవరు నమ్మారు? మొట్టమొదటిగా మగ్దలేని మరియ. దేవుడు కృపగల దేవుడు కదా, ఆయన కన్యను మరి పుట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియకి కనబడ్డాడు. ఆమె ఏడుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ఆత్మస్వరూపుగా మన దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా మనతో ఉంటాడు. మీకు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తాడు, ఏమని చెప్తున్నాడంటే 18వ వచనంలో, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత నన్ను చూతురు, నేను జీవించున్నాను. 17వ వచనంలో, లోకము ఆయన ఎరగదు, మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీలో కూడా ఉన్నాను. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయినా ఒకడే,
ఫాదర్ అన్న ఒకడే, సన్ అన్న ఒకడే, జీసస్ అన్న ఒకడే, పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఒకడే. ఇప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు, మనకు ప్రత్యక్షమయ్యాడు. ఎంతమంది ఈ రోదనతో ఏడుస్తున్నారు భర్తల కొరకు? ఒక్కొక్క భర్త మాట వినడు, ఒక్కొక్క భార్య మాట వినడు, ఒక్కొక్క పిల్లలు మాట. ఎంతమంది ఏడుస్తున్నారు? అయితే ఆయన ఎవరంటే ఆదరణకర్త. మనల్ని ఆదరిస్తాడు, మనల్ని చూస్తున్నాడు. ఓ తల్లి పిల్లవాడి విషయంలో ఏడుస్తూ, పిల్లవాడు నీళ్లు దాహం అవుతూ బాధపడుతున్నాడమ్మా. అరణ్యంలో నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? హల్లెలూయా. అక్కడ దేవుడు ప్రత్యక్షమై చూచుచున్న దేవుడు అరణ్యములో ఆగరు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆ పసిపిల్లవాడు ఏడుస్తుంటే చీల్చివేసేసాడు. చీల్చివేసి, ఇప్పుడు మనం బోరికి వేస్తే నీళ్ళు వస్తాయి, ఏమవుతాయి? అందరూ అంటున్నారా? బోరికి వేస్తేనే నీళ్ళు వస్తాయి. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు? ఎడారిలో నీటి బుగ్గను పుట్టించాడు. హల్లెలూయా. అది ఇప్పటికి కూడా ఉందంట బావి. ఆ బావిలో నీళ్లు తాగుతారు ఆరోగ్యం కొరకు. కాబట్టి దేవుడు చూస్తున్న దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన చనిపోయిన దేవుడు కాదు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు. ఆయన నీ కన్నీటి బాష్పబిందులను తీర్చివేయాలి. నువ్వు ఏ విషయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో బాధపడుతున్నావో, కష్టంలో ఉన్నావని ఏడుస్తున్నావో, ఆయన నిన్ను ఆదరించే దేవుడు. ఏ దేవుడంట? పసివాడి మొదను ఆలకించావు, జీవజలముని త్రాగించావు. పసివాడి మొదను నీవు అంటావు, జీవజలముని నీవు ప్రకటించావు. నీ సంతతిని దీవింతునని, నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు, దేవుడవు, దేవుడవయ్యా. నన్ను చూచినావు, దేవుడవయ్యా. నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది, చూస్తున్న దేవుడు కన్నీటి తుడిచేవాడు. హల్లెలూయా. చూస్తున్న దేవుడు అంటే మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం కదా 30వ కీర్తనలో, ఆయన ఆకాశం నుండి అందరినీ పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు. 30వ కీర్తన, 33వ కీర్తన 13వ వచనం, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టిస్తున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరూ హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించిన వాడు, వారిని దర్శించేవాడు. హల్లెలూయా. చూచే దేవుడే కాదు, వచ్చి దర్శించి ఏం చేస్తాడైనా? మన గురించి విచారించి, మనకు ఏమి కావాలో మనం దర్శించి మన ఆశలను తీర్చే దేవుడు. హల్లెలూయా.
మీ అందరూ తెలుసు కదా, ఏలియా సేవకుడు ప్రవక్త ఆహారం లేక ఏటి ఒడ్డున ఉండి నీళ్లు తాగుతున్నాడు. ఆయనకి ఆహారం లేదు, ఏమి లేదు కదా. ఒక 3 రోజులు లేకపోతే 4 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఆహారం లేక ఉన్నోళ్ళకి ఎంత ఆకలేస్తుంది? మామూలు కాదు. దేవుడు చూశాడు, ఈ అమ్మాయి ఎవరు పల్లెటూరు నుంచి వచ్చిందా? ఈ అమ్మాయి కడప నుంచి వచ్చావా? దేవుడు ఏం చేశాడంటే కాకిని పిలిచి, కాకి కాకి ఇటురా అన్నాడు. కాకి, ఈ కాకి పురుగు కనబడ్డా కూడా మింగేస్తుంది. నవాహ కాలంలో కాకి వెళ్ళి రాలా పైకి, కానీ దేవుడు చెప్పాడు, పిలిచాడు, నీవు అహాబు రాజు దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి మాంసంలో రొట్టెలను నా సేవకుడికి అంటే పొద్దున సాయంకాలం ఆ ఏటిలో నీరు అయిపోయేదాకా ఆ కాకి తీసుకొచ్చి భోజనం పెట్టి సేవకుడిని బ్రతికించాడు దేవుడు. ఆకలైన వేళలు ఆహారముగా మారి నా ఆకలి తీర్చావు యేసయ్యా, బ్రతికించావు నీవయ్యా. ఆకలైన వేళలు ఆహారముగా మారి నా ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. దేవుడు అనుకోకముందు మా చిన్నప్పుడు ఎంతో ఆకలితో అలసిపోయే రోజులు ఉన్నాయి. అన్నంలో కారం వేసుకొని నూనె వేసుకొని కృష్ణించే రోజులు ఉన్నాయి. హైదరాబాద్ వచ్చిన కానీ దేవుడు ఏ మాత్రం కూడా ఆహారం రోజు లేకుండా చేశాడు. హల్లెలూయా. అందులో హైదరాబాద్ స్పెషల్ ఒకటి ఉంటుంది, ఏంటది? బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. హల్లెలూయా. హైదరాబాద్ బిర్యానీ ఇన్సార్లు తిన్నాము మెంటల్గా. ఇది కేవలము దేవుని కృప. కాబట్టి దేవుడు చూస్తున్న దేవుడు. రెండవదిగా ఆయన నడిచే దేవుడు. యోహాను సువార్త, చనిపోయి లేచిన దేవుడు, కనబడే దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం. క్షమించాలి, లోకా సువార్త కాదు, యోహాను కాదు, లోకా సువార్త 24వ అధ్యాయమా? 24వ అధ్యాయం. నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుతుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. దేవుడు నడిచే దేవుడు. నడిచి వాళ్ళతో మాట్లాడిన దేవుడు. ఏమని సంభాషణ చేసుకుంటున్నారు? యేసు ప్రభు సిలువేశారు అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళతో పాటు నడిచారో అప్పుడు యేసు ప్రభుతో అన్నాడు, ఏం జరిగిందని ఆయన యేసు ప్రభు, ఏంటి మీరు దేని గురించి దుఃఖ కాంతులే ఉన్నారు అని యేసు ప్రభు అడిగాడు. అప్పుడు ఆయన
హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యేసుప్రభు వారు, మళ్ళా వాళ్ళు ఏమంటున్నారంటే అయితే 21వ వచనంలో, ఇశ్రాయేలును విమోచించి పోయేవాడు ఈయనే అని మేము పరీక్షించి నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధికి వెళ్ళి ఆయన దేవమునకు కనుక దేవదూతలు కనబడ్డారని ఆయన బ్రతికున్నాడని మాతో చెప్పారు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు 25వ వచనంలో, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. హల్లెలూయా. ఇంతవరకు చాలా మంది చర్చికి వస్తున్నారు, బాప్తిస్మాలు తీసుకున్నారు, ఇంకా ఆత్మీయ నేత్రాలు ఎదిగిన వారు ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే మతంలో దిగామనుకుంటున్నారు. అంటే నేత్రాలు వెలిగించబడ్డా. మనం విత్తనాలు వేసినప్పుడు ఫస్ట్ 30 దంతులు, తర్వాత 60 దంతులు, తర్వాత 30 దంతులు కూడా దాటేమో లేదో తెలియదు. ఇంకా మనము దేవుని వాక్యాన్ని, పునరుత్థానాన్ని నమ్మని ఒక సందేహం పడి ఉన్నావా? ఎవరైనా? లేఖనాలు చెప్తున్నాయి, ప్రవక్తలు చెప్పారు, క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? మోషే సమస్త ప్రవక్తలు లేఖనాలు అన్నిటిలో తను కూర్చిన వచనాలు మీకు తెలియదా అని దేవుడు లేఖనాలను గుర్తు చేశాడు, పాత నిబంధనలు గుర్తు చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆదికాండం 3:15లో ఎన్ని వచనాలన్నిటిని కూడా యేసు ప్రభు గుర్తు చేశాడు, ప్రవక్తలు గుర్తు చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము లేఖన చదువుతాం, బైబిల్ చదువు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బైబిల్ చదువుతారు. హల్లెలూయా. చదవనాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే? చదువు వచ్చి చదవనాళ్ళు అది కావాలి. చదువు వచ్చి చదవనాళ్ళు ఎవరు లేరుడా? హల్లెలూయా. అందరు చదువుతున్నారు, సంతోషం. వెనకాల ఉన్నవాళ్ళు చూసారా? 3, 4, 5 అధ్యాయాలు చదవాలి. అప్పుడు మీకు సత్యాన్ని గ్రహించబడతా. తెలుసు మీకు? వాక్యం చదువుతుంటే మనసు తెరబడింది. ఇదే లోక సువార్తలో అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు హృదయాలు తెరబడ్డాయి. ఎవరు హృదయాలండి? 40వ వచనంలో, అప్పుడు వారు లేఖనములు గ్రహించుండగా ఆయన వారు మనస్సు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ రోజున లేచినని, మృతుల్లోని లేచినని, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారుమనసు పొందవాలని, పాపక్షమాపణ పొందవాలని ప్రకటించబడినది రాయబడి ఉన్నదని సాక్షులు. హల్లెలూయా. మీరు బైబిల్ చదవండి సార్. అందరికీ నా చేతులతో జోడిస్తున్నాను. బైబిల్ చదవండి, మీ నేత్రాలు వెలిగించబడతాయి. బైబిల్ చదవండి, మీ మనసులు తెరబడతాయి. ఇక్కడ యేసు ప్రభుని ఎలా గుర్తుపెట్టారంటే, వాళ్ళ ఊరు వచ్చేసింది, అమ్మాయి గ్రామం. వెళ్ళిపోయారు. అయ్యా నువ్వు ఇంత దూరం వచ్చావు, చీకటి పడుతుంది, మేము వెళ్తామని యేసు ప్రభుని తీసుకెళ్ళారు. మరి సాయంకాలం ఏం చేస్తారు? డిన్నర్ ఏం చేస్తారు? రొట్టెలు తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఇలా రొట్టె సింగలే వాళ్ళు గుర్తుపెట్టారు. అంతకుముందు బల్లారాలు ఇచ్చాడు కదా, యేసు ప్రభు రొట్టెని శరీరం ఇచ్చాడు కదా. ఆ రొట్టె ఎప్పుడైతే ఇచ్చినారో యేసు ప్రభు వారు, చూడండి 30వ వచనంలో, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారు కన్నులు 5 రొట్టెలు 2 చేపలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, రొట్టెను పట్టుకొని విరిచినప్పుడు ఈయనకు గుర్తుకొచ్చింది, అమ్మ ఈయనే ప్రభు. హల్లెలూయా. ఒకటి చూచే దేవుడు, రెండోది నడిచే దేవుడు, మూడోది మాట్లాడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మా క్రైస్తవులో చెప్పుకుంటున్నాం, మేము దేవుడు నమ్ముకున్నాం, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ
దేవుని వాక్యం చదవట్లేదు. అదేంటంటే ఇక్కడ ఎవరు మందమతులారా అంటే అర్థం ఏంటి? మీరు ఏమనుకోవద్దు, ఇట్లా అంటున్నానండి బాబు వెనకాలడు. మందమతులు అంటే ఎవరంటే బైబిల్ చదువుతాలో ఉంది కానీ సగం, ప్రార్థన చేయాలని ఉంది ప్రార్థన చేయాలి, ప్రార్థనకి రావాలని ఉంది కానీ ఆ టయానికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అలాంటి స్నానం చేయగా నిద్ర వస్తుంది, కానీ కింద కూర్చొని. కాబట్టి మనం మందమతులుగా ఉండకూడదు. చురుకైన స్త్రీలు, ప్రకటించే స్త్రీలు. హల్లెలూయా. కాబట్టి కమ్ అండ్ సీ, వచ్చి చూడండి సమాధిని. గో అండ్ టెల్, మీరు వెళ్ళి చెప్పండి. మగ్దలేనే మరియా చూసింది. ఏమండి, కొంతమంది స్త్రీలు చూశారు, కొంతమంది పేతురు యోహాను చూశారు. అది చెప్పారు లేదా? హల్లెలూయా. ఏమంటున్నారు చూడండి, యోహాను అపోస్తుల కార్యములు 3,000 మంది బాప్తిసాలు పొందారు. 2వ అధ్యాయము త్వరగా ముగిస్తాం. 31వ వచనం 2వ అధ్యాయం. క్రీస్తు పాతాళములో విడిచి పడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానముల గురించి చెప్పాడు. యేసుని దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము. ఎవరు సాక్షి? ఆయన మరణ పునరుద్ధానములో బాప్తిసం తీసుకున్న నీవే సాక్షి. ఇందాక సహోదరి వాక్యం చెప్తూ, నేను వేలు చూపులు బట్టి రక్షణ పొందలా అంటే ఎవరో నమ్ముకోమంటే నమ్ముకోలేదు, కానీ నా మట్టుకు నేను విని నిజంగా ఆయన లోకరక్షకుడని తెలుసుకొని గ్రహించి ఆమె బాప్తిసం పొంది క్రీస్తు కొరకు జీవిస్తూ. హల్లెలూయా. అది మన సంఘములో, మన కుటుంబాల్లో ఎవరికి మట్టుకు వాడు యేసు ప్రభు గురించి బాగా తెలుసుకోవాలి. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలుసుకోవాలి. ఆయన ఎందుకు పాతాళంలో కూలబోయే తెలుసుకోవాలి. ఆయన శరీరం కూలి పట్ల, కానీ దావీదు సమాధి మాత్రం నేటి వరకు ఉన్నది. యేసు ప్రభు సమాధి తెరబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన వారు, సమాధి అంటే హృదయము. హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండాలి, హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. సీ ద గాడ్ ఫీల్ ఇన్ హార్ట్. ఎప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ఎముకలు దేనికి సాదృశ్యం? పాపానికి. హృదయంలో ఏముండకూడదు? పాపములు ఉండకూడదు. హల్లెలూయా. పాపములు ఉంటే అది కుళ్ళిపోయిన సమాధి. మన హృదయం సమాధిగా ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇస్తున్నారు కదా. మళ్ళా 3వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నారంటే, ఒక్క మాట చదువుకొని ముందుగా త్వరగా. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనే, నేను నీ శత్రువులను 3వ అధ్యాయంలో జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయన లేపను, మృతుల నుండి లేపను, అందుకు మేమే సాక్షులం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పగలను, యేసు ప్రభు సమాధి నుంచి లేచాడు. అదే వాక్యం ఉంది కదా, రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, నువ్వు యేసును నీ హృదయంలో విశ్వసించి, దేవుడు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి, అయ్యా తినండి, నువ్వు నోటితో ఒప్పుకొని యేసు ప్రభు దేవుడని విశ్వసించి, హృదయం ముందు విశ్వసించి దేవుడు మృతుల నుండి లేచాడని నువ్వు నమ్మి ఎడలా నువ్వు రక్షణ పొందుతావు. ఆ రక్షణే పరలోకానికి తీసుకెళ్తావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి మృతులను లేచాని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉన్నది. హల్లెలూయా. అయితే ప్రియమైన వారులారా, అందరూ బాధపడుతూ వాళ్ళు తలుపు వేసుకొని అందరూ కూడా భయపడుతూ వణుకుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకి భయపడ్డారు. యోహాను సువార్త 10వ
20వ అధ్యాయము 19వ వచనంలో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. హల్లెలూయా. ఇదివరకు శరీరంగా ఉన్నప్పుడు శిష్యులతో నడిచాడు 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన దేవుడు హల్లెలూయా ఇక్కడ ఉంటాడు. కాసేపు కర్నూలులోనే ఉంటాడు. ఆయన లోకమంతా ఉంటాడు, లోకమంతా సంచారం చేస్తున్నాడు. ఇందు లేడు అందుగలడు. ఆయన సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకు ఇస్తాడు. రహస్యములో ఉన్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ తలుపులు వేసి ఉండే లోపల శిష్యులు ఉన్నారు. తలుపు వేసినట్టుగా ఉంది, లోపలికి వచ్చాడు. మీకు సమాధానము. ఏ స్థితి, ఏ పరిస్థితి, నీవు సమాధానంతో ఉంటున్నావా? కుటుంబం గురించి, పిల్లల గురించి, ఆర్థికంగాను అనారోగ్యముగాను ఎలాగున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. ఒకటి చూచుచున్న దేవుడు, రెండోది నడిచే దేవుడు, మూడోది మాట్లాడే దేవుడు, నాలుగోది సమాధానం ఇచ్చే దేవుడు. అందుకని మనసును నమ్ముకుంటే రాజును నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుతారు. మీకు ఇదివరకు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక విషయం చెప్పాను, గుర్తుందో లేదో కానీ, ప్రియమైన వాళ్ళారా, ఒక బండి పోటుగా సహోదరి జైల్లో ఉంది. ఆ ఇంటికి చాలా అవసరాలు ఉన్నాయి. అక్కడ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఎట్టయినా సరే నువ్వు బయట పంపించాలి, నాకు జీవిత ఖైదు చేశారు, ఇక బయట పోవడానికి లేదు అంటే అని చెప్పాడంటే వాచ్మెన్, అమ్మ ఇక్కడ మనకి గంట కొడతారు. ఆ గంట కొట్టినప్పుడు ఒక పెట్టి ఉంటుంది, పెట్టె. ఆ పెట్టి నువ్వు పైన చెక్క తీసుకొని లోపలికి వెళ్ళి కొనుక్కున్నావంటే నేను వచ్చి నీ గుంటలో పెట్టిన తర్వాత నేను వచ్చి తీస్తానమ్మా, గుంటలు అవుతాను అన్నా. అంట డబ్బులు ఇచ్చి డబ్బులు కూడా మాట్లాడుకున్నారు. వాచ్మెన్ నీకు తెస్తానయ్యా అంటే సర్లేమ్మా అన్నాడు. గంట మోగింది. ఏం మోగింది? పెట్టి కనబడుతుంది. వచ్చేసింది. టక్ మన చెక్క తీసి చెక్కలో పోనుకుందా పెట్లు. హల్లెలూయా. ఇక పాడబాడా. ఏ పాట? పరేశులమో ప్రియులారా మన ఇప్పుడు అయిపోయింది. ఆ పాట అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి కొండలు పెట్టి, అన్నయ్య వాచ్మెన్ ఏమన్నారు? నేను వచ్చి గుంట తీసి నేను బయట తీస్తానగా. గంట అయింది, గుండెగా ఎక్కువ కొట్టుకుంటుంది. 2 గంటలైంది, మరి ఎక్కువ కొట్టుకుంటుంది గుండెగా. అబ్బో బాబు ఇంటి రాలేదా. చివరికి 3-4 గంటలైంది. అసలు ఈయనెవరు, ఈ బాడీ ఎవరు అని ఆమె ఏం చేసిందంటే ఆయన మొహం చూసింది. ఆయన మొహం చూస్తే ఆయన ఎవరు? వాచ్మెన్. ఎవరు రక్షిస్తారు? మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యేసు ప్రభు సమాధిని జయించి లేచిన దేవుడు. నీవు ఆయన నమ్ముకుంటే నువ్వు సమాధిలోంచి లేపుతాడు. నా ఎన్ని విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి నీ చనిపోడు. బ్రతికి 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 క్రీస్తు కొరకు బ్రతికి జీవించి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నడి కూడా చనిపోడు. అందుకని యేసు ప్రభు నమ్ముకోరా. అందుకని నేను యేసు ప్రభు నమ్ముకోరా. యేసయ్య ద్వారా నాకు మోక్షం ఉన్నది, యేసు ప్రభు ద్వారా నాకు పరలోకం ఉన్నది. తండ్రి రెండవ మాట ఏంటన్నాడు? నీవు నాతో కూడా నాకు కూడా పరలోకం దొరికింది, నా పాపాలకు క్షమాపణ దొరికింది, పశ్చాత్తాపమే పవిత్రపరుస్తుంది యేసు రక్తం. కాబట్టి హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. అది చరిత్ర. ఏమంటారు దాన్ని? హిస్టరీ. చెప్పండి అందరూ ఒకసారి. ఏం చెప్పండి? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. చెప్పండి. అది అందరూ తెలుసు, గుడ్ ఫ్రైడే రోజు. కానీ మరొకటి ఏంటంటే యేసు ప్రభు నా కోసం సిలువ వేయబడ్డాడు. మా రానక్క కూడా వచ్చింది. యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, నా పాపాల కోసం చనిపోయాడు, నన్ను పవిత్రులుగా చేయడానికి చనిపోయాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అది సాక్ష్యం.
యేసుప్రభు సిలువేయబడ్డాడు, యేసుప్రభు సిలువేయబడ్డాడు, యేసుప్రభు సిలువేయబడ్డాడు అంటే అది చరిత్ర. కానీ యేసుప్రభు నా కోసం సిలువేయబడ్డాడు ఎప్పుడైతే నమ్ముతావో అది దాన్ని ఏమంటే సాక్ష్యము. ఏంటది? సాక్ష్యము. ముగిస్తున్నాను, వాక్యం ముగిస్తున్నాను ప్రియమైన వారా. అయితే కొరింథీ సంఘానికి 15 వచ్చే మొదలు కొరింథీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే 15 వచ్చాము 12 వచ్చంలో మొదటగా 4 వచ్చిన చదువుదాం. 4 నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏంటంటే లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. పౌలుతో మాట్లాడాడు యేసుప్రభు. ఇప్పుడు దమస్క మార్గంలో మాట్లాడైతే 12 వచ్చిన అంటున్నాడు, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీరు కొందరు మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారు. అబ్బే ఉట్టిదే, యేసుప్రభుని సమాధానం లేనటువంటి చాలా మంది వాదిస్తున్నారు, కానీ రుజువులు బైబిల్లో ఉంటాయి. క్రీస్తు కూడా లేపబడి ఉండదు, కానీ క్రీస్తు లేపబడి ఉండని కదా మేము చెయ్యు ప్రవర్తన, సువార్తన, ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే, మీ చర్చలు రావడం, యేసుప్రభువును నమ్ముకోవడం వ్యర్థమే అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం కదా. మృతులు లేని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధమాడుచున్నాం కదా. అయితే 17 వచ్చిన క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. అయితే 20 వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి చప్పలు కొట్టండి, పక్కన చెప్పాలి. సరే నువ్వు పక్కన చెప్పండి, యేసుప్రభు లేచాడని. ఇద్దరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. మరి లేచాడా? సమాధి నుంచి లేచాడు. ఎవరు? हिंदी में बोला माँ? हिंदी में बोलना। यीशु उठाया उठे समाज उठे। पकड़ बोला माँ। आप लोग बोलना करते हैं। आपका बोलो। आप लोग बोले ना। आप लोग హల్లెలూయా. క్రీస్తు లేచాడండి, ఇది వాస్తవం. చాలా మంది ఎర్షిలం వెళ్ళి సమాధి చూస్తారు కానీ క్రీస్తు చూడరు. సమాధి చూసినంత మాత్రం కాదు, క్రీస్తు లేచాడని నమ్మటం వల్ల పరలోకం దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక 2 నిమిషాలు ఏంటంటే, మొదటి ఆదాము మరణాన్ని తీసుకొచ్చాడు, కడపటి ఆదాము మరణాన్ని జయించాడు. మరణం అనే ముళ్ళుని మింగేశాడు యేసు ప్రభు. మరణం ఏంటంటే ధర్మశాస్త్రం తీసుకొచ్చింది మరణాన్ని, రాళ్ళతో కొట్టేసింది ధర్మశాస్త్రం. కానీ యేసు ప్రభు కృప ద్వారా నిత్య జీవము, యేసు ప్రభు కృప ద్వారా ఏమని మోక్షం ఉన్నది. కేవలము యేసు రక్తంలో ఒప్పుకుంటే చాలు, నేను పాపిని నన్ను క్షమించమంటే చాలు, ఆయన నీ హృదయంలో వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా. 47 వచనం. సరే, మనం 15 అధ్యాయము 45 వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించే ప్రాణి అయిన రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మే ఉన్నాడు. ఆత్మ సంబంధమైనది మొదట కలగలేదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ అంటే ఆదాము మట్టితో చేయబడ్డాడు, కడపటి ఆదాము పరలోకం నుండి వచ్చాడు. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు, మట్టి నుండి పుట్టినవాడు. పరలోక సంబంధమైన పెట్టివాడు. హల్లెలూయా. కదండి, ఆయన లేచాడు,
దేవుడు మనల్ని కూడా నింపుతాడు సమాధిలో నుంచి కదా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన చూచేవాడు, నడిచేవాడు, మాట్లాడేవాడు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. దాదాపు అదే సమయంలో ఒక శిష్యుడు లేడు, ఎక్కడికి వెళ్ళాడో మరి. గుడ్డు మార్గం కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు తోమా, లేడు మొత్తానికి. ఆయన రాగా చెప్పారు, మేము యేసు ప్రభు చూసాము అంటే నేను నమ్మనన్నాడు. ఏమన్నాడు? నమ్మనన్నాడు. ఆయన చేతులు నేను వెలిపెట్టి చూడాలి, ఎందుకంటే సేల పెట్టి కొట్టారు కదా, ఆయన ఒక్కని చూడాలి. హల్లెలూయా. ఒక సేవకుడు ఆ మీటింగ్లో ఉంటే సాతాను వచ్చి నిలబడిందంట. ఎట్లా కనపడుతున్నాడు? దేవుళ్ళ కనపడుతున్నాడు సాతాను. ఎట్లా? సరే, చేతులు చూస్తే చేతులు బాగున్నాయంట, కాళ్ళు చూస్తే కాళ్ళు బాగానే ఉన్నాయంట. అంటే ఏమి లేవు? చీరలు కొట్టిన రంధ్రాలు. అప్పుడు సాతాను పో అని గద్దించాడంట. అట్లానే దేవుడులాగే ఉంటాడు కానీ, సాతాను వెలుగుతోలాగే ఉంటాడు కానీ చేతులకి రంధ్రాలు, చేతులకి గాయాలు ఉండవు. జాగ్రత్త. హల్లెలూయా. కళ్ళకు వచ్చి కనబడ్డాడు దేవుడు అని చెప్పవద్దు. ఆయన చేతులు చూడండి, ఆయన కాళ్ళు చూడండి, ఆయన డొక్కలు చూడండి, ఆయన తలకాయ చూడండి, ఆయన ఈపులు చూడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ లోకంలో ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగైతే ఉందో, ఆత్మ అక్షయమైనటువంటి శరీరం కూడా ఉంది. ఏ శరీరం ఉంది? ప్రతి ఒక్కరికి ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా సమాధానం తెలుస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నిసార్లు? 500 మంది కనబడ్డాడు. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకున్న అపొస్తలుల కార్యములు, అక్కడ యేసు ప్రభు వారు ఈ 40 రోజులు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు కనబడచ్చు, దేవుని రాజ్యమును గురించి బోధించు, అనేక ప్రమాణాలను రుచిపరిచి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. సజీవుడుగా. ఈ ట్రైనింగ్ 40 రోజులు ట్రైనింగ్ చేసేవాడు. హల్లెలూయా. ఎవరైనా లేచి ఇప్పుడు చచ్చిపోయిన లాజరు కానీ యేసు ప్రభు లేకుండా ఊరంతా తిరిగాడు అనుకో, ఆ ఊళ్ళో ఒక్కడన్నా ఉంటారా? అందరూ తను కావాలేసి పోతారు. ఎందుకు? లాజరు దెయ్యం వచ్చాడు, దెయ్యం వచ్చాడు. కానీ యేసు ప్రభు ముందే చెప్పాడు, నేను తిరిగి లేస్తానని. లేఖనాలు ఉన్నాయి. ఆయన దేవుడు, ఆయన మరణం ఆయన బంధించలేకపోయాడు. యేసు ప్రభు సమాధి నుంచి 3వ రోజున తిరిగి లేచాడు సజీవుడుగా. ఆయన లేచి ఉన్నాడు. తను చెప్పినట్టు మీకు ఎక్కడ కనబడుతున్నాడు? గలిలయలో కనబడ్డాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 11వ వచనం, తొమ్మిదవ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఏమైపోయాడు? ఆరోహణమాయను. ఎంతమంది చూశారంటే యేసు ప్రభు అని అంటే 500 మంది పైగా చూశారు. ఎంతమంది కండి? 500 మంది పైగా చూశారు. సాక్షి చూశారా? ఒకళ్ళు చెప్తే నమ్మకూడదు, ఇద్దరు చెప్తే నమ్మకూడదు, ముగ్గురు చెప్తే. కానీ ధర్మశాస్త్రం ప్రకారము 2 లేక 3 చెప్తే. ఇక్కడ 500 మంది చూశారు యేసు ప్రభుని. ఆయన వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన తీసుకొని పోయాను. ఆయన వెలుచుండగా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి దేవదూతలు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్త చూస్తారో ఆ రీతిగానే హల్లెలూయా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు.
అడిపెట్టి సిద్ధంగా సిద్ధంగా ఉండు అడిపెట్టి ప్రార్థన చేయాలి ఈరోజు కోట్ ఎందుకు తీసుకొచ్చాను ఈస్టర్ పునరుద్ధాన దినం ఈరోజు హల్లెలూయా అందుకని ఇలా తీసుకొచ్చాను హల్లెలూయా వెరీ గుడ్ మీరందరూ కూడా మొత్తం వస్త్రాలు వేసుకొచ్చారు వృద్ధులారా అందరూ క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని దేవుడి మాటలు దీవించుగా ఇప్పుడు సమయంలో हालेलुया यीशु नाम में उद्धार हमको हालेलुया प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया प्रभुओं का राजा यीशु हालेलुया प्रभुओं का प्रभु यीशु हालेलुया राजाओं का राजा यीशु हालेलुया प्रभुओं का प्रभु यीशु हालेलुया यीशु नाम में उद्धार हमको हालेलुया
लिए पिता परमेश्वर, कूड़ों में पिता परमेश्वर मारा गया, सूली में चढ़ाया गया पिता परमेश्वर। हम धन्यवाद करते हैं प्रभु, तूने पिता परमेश्वर पुनः जीवन दिया पिता परमेश्वर, हम धन्यवाद करते प्रभु। सचमुच पिता परमेश्वर, हम पिता परमेश्वर भलाई को प्रभु गिन भी नहीं सकते। तेरी स्तुति हो प्रभु, तेरी महिमा होने पर पिता परमेश्वर। इस दिन को प्रभु बहुत से लोग देख नहीं पाए प्रभु, तूने हमें दिखाया है पिता परमेश्वर। हम धन्यवाद करते हैं लोग, धन्यवाद धन्यवाद के साथ पिता परमेश्वर हम तेरी स्तुति और तेरी महिमा करते हैं पिता परमेश्वर। तेरे सिवाय खुदा हमारा कोई भी नहीं है प्रभु ये दुनिया में पिता परमेश्वर। तूने खुदा अपने आप को सूली में चढ़ाया पिता परमेश्वर। आज का दिन में प्रभु तूने जीव उठा प्रभु, हम धन्यवाद करते हैं प्रभु। हालेलुया, हम धन्यवाद करते हैं, धन्यवाद धन्यवाद के साथ छोटे छोटे प्रार्थना सुनते हैं। आमीन। చాలా సంతోషం. పొద్దున్న 9 గంటలకు వచ్చారు సహోదరులు, మళ్ళా రెండో ఆరాధనలో కూడా వచ్చారు. వారి కోసం ప్రార్థన చేయండి. వారు మన కాంపౌండ్ చర్చికి ప్రతి ఆదివారం వస్తున్నారు. వారు ఉండేది 4 కూడా. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన దేవ, వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో ఏ పాటి వారము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ పరలోక రాజ్యానికి వారసు చేసుకోవడానికి పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపినందుకు వందనాలు ప్రభువా. అయినా మేము కూడా ప్రభు అపరాధం చేత, పాపాల చేత చనిపోతే తండ్రి క్రీస్తుతో పాటు మమ్మల్ని లేపేవయ్యా. మా జీవము పరలోకములో ఎంత ఉన్నది, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. బ్రతికి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోరు అని చెప్పారు ప్రభా. మరణములోని జీవంలో దాటి ఉందని చెప్పారు ప్రభా. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభా చనిపోయిన లాజరును బ్రతికించారు, విధరాల కుమారుని బ్రతికించారు, యాయిరు కుమార్తెను బ్రతికించారు తండ్రి. దేవా, సజీవులకే దేవుడు అయ్యా, మృతులకు దేవుడు కాదు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ త్యాగము, నీ సాక్రిఫైస్ మేము రుణము తీర్చుకోలేమయ్యా. అంత త్యాగముగా అయినట్టు ఎండడాలు